హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఏపీ పెన్షనర్లకు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన అతి ముఖ్య సమాచారం అయితే రావటం జరిగిందండి. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక పీపీఓ ఐడి మరియు సిఎఫ్ఎంఎస్ ఐడి ఒకటైనా కొంతమంది పెన్షనర్లకు అయితే కేటాయించారు, మరికొంతమంది కేటాయించలేదు. ఎందువలన అయితే తెలుసుకుందామండి. ముఖ్యంగా 1/6/2020 ముందు పదవి విరమణ చేసిన వారందరికీ కూడా పీపీఓ ఐడి కేటాయించారు. తదుపరి విరమణ చేసిన వారికి సిఎఫ్ఎంఎస్ ఐడి మాత్రమే కేటాయించారండి. ఈ తేడా పే స్లిప్లో అయితే ఖచ్చితంగా గమనించాలి అందరూ కూడా. ఇక పీపీఓ అంటే పెన్షన్ పేమెంట్ ఆర్డర్ అండి. ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ సందర్భంలో తమ పెన్షన్ గ్రాట్యుటీ కమ్యుటేషన్ వంటి పెన్షనరీ బెనిఫిట్స్ కోసం దరఖాస్తు చేసినప్పుడు వాటిని మంజూరు చేస్తూ ఏజీ ఆఫీస్ లేదా స్టేట్ ఆడిట్ ఆఫీస్ ఇవ్వబడే ఉత్తర్వులే పీపీఓ లేదా పెన్షన్ పేమెంట్ ఆర్డర్ అండి. ఇక పీపీఓ మంజూరు చేసిన వెంటనే ఏజీ ఆఫీస్ వారు 3 కాపీలను అయితే తయారు చేసి, ఒకటి పెన్షనర్ కాపీగా సంబంధిత పెన్షనర్కు, ఒక కాపీ సేవా పుస్తకంతో కలిపి ఆఫీస్ కాపీగా, కార్యాలయాధిపతికి 3వ కాపీ పెన్షన్ ప్రపోజల్స్లో ఒక కాపీ జత చేసి జిల్లా ట్రెజరీ అధికారికి అయితే పంపుతారండి. జిల్లా ట్రెజరీ అధికారి సంబంధిత రికార్డులలో కంప్యూటరించి ఇక ఆ కాపీని సంబంధిత సబ్ ట్రెజరీ అధికారులకు అయితే పంపటం అయితే జరుగుతుంది. ఇందులో పెన్షనర్లు పీపీఓను మనం చాలా జాగ్రత్త ఖచ్చితంగా దాచిపెట్టుకోవాలండి. రిటైర్ అయిన తర్వాత మనకు ఇదే సర్వీస్లో ఉన్నప్పుడు సర్వీస్ రిజిస్టర్ లాంటిదని గుర్తుంచుకోవాలి. పీపీఓ చాలా ముఖ్యమైన పత్రం అండి. ముఖ్యంగా భవిష్యత్తులో మనము సబ్ ట్రెజరీ ఆఫీస్లో కానీ, డీడీఓ ఆఫీస్లో కానీ లేదా ఏజీ ఆఫీస్లో జరిపే లావాదేవీలన్నింటికి కూడా ఇది చాలా ముఖ్యమైన పత్రము. ఒరిజినల్ పీపీఓ మాత్రమే మన దగ్గర ఉండాలి, జిరాక్స్ మాత్రం కాదండి. ఒరిజినల్ పీపీఓ సబ్ ట్రెజరీ ఇచ్చిన మీరు మరలా తీసుకొని భద్రపరచుకోండి. జిరాక్స్ పరిగణలోకి అయితే తీసుకోరండి. ఇంకా పీపీఓ నెంబర్ మరియు పీపీఓ ఐడి ఒకటేనా కాదా అని చెప్పి డౌట్ వస్తుంది. ఖచ్చితంగా కాదు. ఏజీ ఆఫీస్ నుంచి వచ్చిన పెన్షన్ పేమెంట్ ఆర్డర్లో పేర్కొన్న పీపీఓ నెంబర్ మరియు పీపీఓ ఐడి ఒకటి కాదండి, 2 వేరు అయితే ఉంటాయి. పీపీఓ నెంబరు పెన్షనర్లు అందరికీ పేర్కొంటారు, కానీ పీపీఓ ఐడి మాత్రం 1/6/2020 ముందు పదవి విరమణ చేసిన వారికి మాత్రమే పేర్కొంటారు, గమనించాలి. ఇక పీపీఓ ఐడి అంటే ఏంటో తెలుసుకుందాం. పీపీఓ ఐడి అంటే రిటైర్ అయ్యి పీపీఓ ద్వారా వచ్చిన బెనిఫిట్స్ చెల్లించబడే సమయంలో సంబంధిత ట్రెజరీ వారు 8 అంకెలతో క్రియేట్ చేసి ఇచ్చే ఒక ఐడి అండి. అందులో మొదటి 3 అంకెలు వారి ట్రెజరీకి సంబంధించినవి ఉంటాయి. ఇక తదుపరి 5 అంకెలు ట్రెజరీ వారు కేటాయిస్తారు. 1/6/2020 ముందు పదవి విరమణ చేసిన వారందరికీ ఇలా పీపీఓ ఐడిని అయితే కేటాయించేవారు. పెన్షనర్ల హెల్త్ కార్డ్స్ కొరకు పీపీఓ ఐడినే యూజర్ ఐడిగా ఉపయోగించుకోవాల్సి వస్తుంది. ఎవరికైనా 2020 ముందు విశ్రాంత ఉద్యోగులకి హెల్త్ కార్డు రానట్లయితే ఈ ఐడి ద్వారానే పొందవచ్చండి. ఇక్కడ సిఎఫ్ఎంఎస్ ఐడి మాత్రం కాదు, గుర్తుపెట్టుకోవాలి. ఇక 1/6/2020 తర్వాత పదవి విరమణ చేసిన వారందరికీ కూడా ఈ పీపీఓ ఐడి అనేది కేటాయించబడదు. వారికి సిఎఫ్ఎంఎస్ ఐడి అన్నింటికీ ఉపయోగిస్తారండి. విశ్రాంత ఉద్యోగులుగా మనము వీటిపై అవగాహన అయితే ఖచ్చితంగా అందరూ పెంచుకోవాలి. ఈ మధ్య కాలంలో పెన్షనర్ల సంఘాలు అవగాహన కల్పిస్తున్నాయి. అయినా ముఖ్యంగా సీనియర్ పెన్షనర్లకు వీటిపై అవగాహన తక్కువగా ఉంది. ఈ పత్రాన్ని ఒక ఫైల్లో ఉంచాలి, అవసరమైనప్పుడు ఇవ్వడానికి అనుకూలంగా అయితే ఖచ్చితంగా దాచిపెట్టుకోవాలండి. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.